లైన్ రా బాయ్ లైన్ లైన్ రా లైన్ లైన్ రేయ్ సార్ ఏంట్రా ఈ క్యూ ఏంట్రా? భక్తుల ప్రశ్నలకు స్వామివారు సమాధానాలు చెప్తున్నారు. అన్ని ప్రశ్నలకినా? ఓన్లీ 2 క్వశ్చన్స్ 30 రూపీసే. కావాలంటే మీరు కూడా అడుకోవచ్చు. సరే, క్యాష్ కౌంటర్ అక్కడ ఉంది. క్యాష్ ఆడ కట్టేసి ఇక్కడ వచ్చి క్యూలో నిల్చోండి. ఇక్కడ క్యూలోనా? తప్ప సార్, స్వామివారు తొందరగా వెళ్ళండి. క్యూ క్యూ చెప్తా. ఆ. ఇదిగో 30. లైన్ లైన్ లైన్. నేను లైన్ లో. నేను కదా ఆయన పంపిస్తాను. కాస్త వెయిట్ చేయరా, పుణ్యం ఉంటది. ఏంటి స్వామి, నా దగ్గర కూడా 30 రూపాయలు తీసుకోవాలా? నువ్వేమిటి, సీఎం దగ్గర కూడా తీసుకుంటాను ఆయన. నీ రెండో ప్రశ్న. రెండో ప్రశ్న అంటే నా మొదటి ప్రశ్న అయిపోయిందా? అవును ఆయన, ఇప్పుడు నీ రెండో ప్రశ్న కూడా అయిపోయింది. బయలుదేరు. నేను ఒప్పుకోను, నేను వార్డెన్ని. కాకి కన్నా ఖత్తర్ పవర్ఫుల్, ఖత్తర్ కన్నా కాషాయం ఇంకా పవర్ఫుల్. సార్, ఈ ప్రపంచంలో స్వామివారు చెప్పినట్టు ఎవరు చెప్పరు. కాళ్ళకి నమస్కారం నీ అబ్బా, నేను ఇంకా ప్రశ్న అడగలేదు. ప్రశ్న క్యాష్ కౌంటర్. రండి సార్ రండి, చాలా మంది లైన్లు పెట్టారు. రండి సార్, 30 రూపాయలు ఇవ్వండి. 20 రూపీస్. 20 రూపాయలు 30 కదా. స్వామివారు ఒప్పుకోరు సార్, ఫిక్స్డ్ రేట్ సార్. కాబట్టి మీరే అడిగిన స్వామివారిని అడగండి ఈ విషయం. ఏంటి స్వామి, సెకండ్ టైం కదా, 10 రూపీస్ కూడా కన్స్ట్రక్షన్ ఎవరా? ఎవరు నాయన, ఎన్నిసార్లు అయినా ఎవరు. నీ రెండో ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటి, కన్స్ట్రక్షన్ గురించి కూడా డిస్కషన్ చేయకూడదా? చేయకూడదు నాయన, ఇప్పుడు నీ రెండో ప్రశ్న కూడా అయిపోయింది. బయలుదేరు. స్వామీజీ, నీ చేత సమాధానం చెప్పించలేనని అనుకుంటున్నావా? ప్రశ్న క్యాష్ కౌంటర్. రండి సార్, రండి రండి రండి. చాలా మంది వెయిటింగ్. రండి సార్. అరే నువ్వు పంపిస్తాను, నన్ను తినకరా. ఓ పంచి, ఇదిగో 30 రూపాయలు. ఈసారి పగడబందీకి వెళ్తాను. రేపు అడగొచ్చు. స్వామీజీ, ఏంటిది ఇది? మీ దగ్గర కూడా తోస్తారా? అవును నాయన, వాళ్ళు ఎక్కడైనా అలాగే తోస్తారు. నీ రెండో ప్రశ్న. రెండో ప్రశ్న తొక్కలో తోసిన గురించి కూడా అడగకూడదా? అడగకూడదు నాయన, ఎందుకంటే తోసింది నేను కాదు కదా. ఇప్పుడు నీ రెండో ప్రశ్న కూడా అయిపోయింది. బయలుదేరు. రే స్వామీజీ, జైల్లో మీ ఇద్దరు ఏదో బిజినెస్ చేస్తున్నారని నేను ఐజీ గారికి కంప్లైంట్ ఇస్తాను రా. ఒక్క నిమిషం ఆయన, వాటిని కలిసినప్పుడు స్వామివారి ప్రసాదం ఇచ్చారని చెప్పి. ఏంటి ప్రసాదమా? ప్రశ్న క్యాష్ కౌంటర్. మిమ్మల్ని ఇద్దరిని ఎన్కౌంటర్ చేయిస్తాను రా మీ రావయ్యా రా, నీకోసం ఎదురు చూస్తున్నా. చూసావా కథలా మలుపు తిప్పాను. ఈ సోమలింగరాజు లెవెల్కి ఈ అబ్బాయి దొరకాలంటే కనీసం సంవత్సరమైనా పడుతుంది. అందుకే ప్లాన్ చేసి నీకు 2 ఏళ్ల శిక్ష వేయించాను. నా కూతురు పెళ్లి చేయడానికి ఇప్పుడు నాకు బోలెడంత టైం దొరికింది. ఒక మంచి రాజకుమారుడు లాంటి వాడిని వెతికి తీసుకొచ్చి భూదేవంత అరుగు వేసి ఆకాశం అంత పందిరి వేసి జామ్ జామ్ అని నా లెవెల్కి తగ్గట్టుగా పెళ్లి జరిపిస్తాను. ఏయ్, ఇంకెంతసేపు అయ్యా కట్లుంచుకుంటారు? తీసేయండి తీసేయండి. హుక్కపోయట్లా వీళ్ళ ముగ్గురికి కలిపి 20 లక్షలు ఇచ్చాను. అంటే నీ ఆస్తి కంటే 10 రెట్లు. నీకిచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నానో చూసావా? నిన్ను బయటికి రానివ్వను అన్నాను, రానివ్వలేదు. మీరు బచ్చాగాళ్ళరా, క్రికెట్ ఆడతారు, హాకీ ఆడతారు. నేను చదరంగం ఆడతాను మనుషులతో. నా ఇంట్లో కుక్క బర్త్డే అని చెప్పి జైల్లో ఖైదీలకి పళ్ళు బిస్కెట్లు ఇవ్వడానికి వచ్చిన ఈ ధర్మదాతని పట్టుకుని కొడతావా? కొట్రా, కొట్టు కొట్టు. అది దీనికి ఇంకో 6 నెలలు వేస్తారు. కొట్రా కొట్టు. ఆగిపోయావే, ఏమైంది? ఇంక ఈ జన్మలో బయటికి రావు. నువ్వు ఇలా కొడుతూ ఉంటే శిక్ష పెరుగుతూ ఉంటుంది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు జీవితాంతం ఇక్కడే ఉంటావు. నా కూతురు సంతోషంగా పెళ్లి చేసుకుని హ్యాపీగా కాపురం చేసుకుంటుంది. కొట్రా కొట్టు, కమాన్ కొట్టు. ఒక పెద్ద మనిషిని కొడతావా? నన్ను కొట్టు, నన్ను కొట్టు. ధైర్యం ఉంటే కొట్టు. కొట్రా, మగాడి వైద్య నన్ను కొట్రా, కొట్టు.
పడిన శిక్ష నీకు సరిపోయినట్లేదు. వీళ్ళందరినీ కొట్టినందుకు కనీసం నీకు ఇంకో 3 ఏళ్లు వేస్తారు. యువర్ ఆనర్, ఈడి తల, ఆడి చెయ్యి, ఈడి కాలు ఇర్రగొట్టినందుకే సీను అనబడే వ్యక్తికి అనగా నాకు ఆల్రెడీ 2 ఏళ్ల శిక్ష వేసి ఉన్నారు. ఒక తప్పుకి 2 సార్లు శిక్ష వేయరు అని లా కూడా తెలియని సోమలింగరాజు గారికి తెలియజేయాలని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. అంతేకాకుండా క్రికెట్, హాకీ ఆడుకునే ఈ బచ్చాగాడికి ఇలా ఫుట్బాల్ ఆడుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను కొట్టకుండానే కొట్టానన్నారు, అందుకే ఇర్రగొట్టాను. ఇప్పుడేం పీక్కుంటావో పీక్కు. రాయ్, ఆ కుక్కకు ఫుడ్ పెట్టండి. అలాగే సార్. అరే సోమలింగరాజు, 100%. రే సోమలింగరాజు, రాయ్, ఏంట్రా డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేస్తున్నా? లేకుంటే పెళ్లి చేస్తానని చెప్పి ఎన్ని పోటీ పోడుతావురా? దొంగ కేసులు బనాయించి నా కొడుకుని జైల్లో వస్తావుపే. నీకు ఇష్టం ఉంటే ఉందని చెప్పాలి, లేదంటే లేదు బొమ్మని చెప్పాలి. అంతేకాని నా కొడుకు బతుకుతా ఆడుకుంటావా? మర్యాదతో నా కొడుకు మీద పెట్టిన కేసులు తీపిచ్చేయి, లేకుంటే ఆరు కాదు కేసులు పెట్టడం చంపి నేను మీ జైలుకు పోతా. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఆయన నిత్య ఇండస్ట్రీస్ ఓనర్. నిత్యా ఇండస్ట్రీస్ అయితే నాకేంది? నీ బిడ్డ నా కొడుకుని లవ్ చేసింది, ఇది సత్యం. నేనెవరో తెలుసా? సోమలింగరాజుని. నువ్వు సోమలింగరాజు అయితే నాకేంది, బంగారాజు అయితే నాకేంది? నా కొడుకు నీ బిడ్డని లవ్ చేసిండు, ఇది సత్యం. లేబర్ తో నాకు మాట్లాడరా? ఏంద్రా ఊకే లేబర్ లేబర్ అంటున్నావు? లేబర్ అంటే ఏదో ఎరికినా నీకు? లేబర్ అంటే పని చేసేవాళ్ళు లేకపోతే నీ చేతిలో గిలాస లేదు, వేసుకోనికి బట్టలు లేవు, కాళ్ళ కింద రాళ్ళు లేవు, నెత్తి మీద టాప్ లేదు. పెట్టోడు లేబర్ లేబర్ అనుకుంటే లేబర్ అన్న మాటను బూతు మాటలెక్క చేసిండ్రు. లేబర్ లేకపోతే దునియానే లేదురా. లేబరో దేవునితో సమానం. ఆడు కనిపిస్తే చెయ్యెత్తి మొక్కాలే. ఏంట్రా చెయ్యెత్తి మొక్కాలి? లేబరో మీద చెయ్యెత్తావురా నీ తల్లి. నేను మున్సిపాలిటీ చెత్తగాని తీసుకుపోయి నీ కొడుకు బయటికి రాడు, రానివ్వను. ఎల్లుండి నా కూతురు పెళ్లి ఎవడాపుతాడో చూస్తా. ఎల్లుండి నీ కూతురు పెళ్లి జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. కానీ నీ కూతురు మెళ్ళలో నా కొడుకే తాళి కడతాడు. ఇది నేను వాడి మీద ఒట్టేసి చెప్తున్నాను. అలా జరగకపోతే వాడు నా కొడుకే కాదు, నేను వాడి తల్లినే కాదు. ఏంటి డాడీ, ఎల్లుండి నా పెళ్ళా? నీ పెళ్లి కాదమ్మా, నా కూతురి పెళ్లి. ఒళ్ళో కూర్చోపెట్టుకుని చాక్లెట్లు తినిపించి అడిగినవన్నీ కొనిపెట్టి అపురూపంగా పెంచుకున్నానే నా కూతుర్ని. దాని పెళ్ళమ్మా, అది ఇప్పుడు లేదు, చచ్చిపోయింది. డాడీ, ఓ సారీ. నీ పెళ్లి ఆ రోడ్లు ఉడ్చుకునే వాడి కొడుకుతో. తన చెప్పు తీసుకుని నన్ను కొట్టడానికి ట్రై చేశాడే, వాడి కొడుకుతో నీ పెళ్లి. నా కూతురు ఇప్పుడు చచ్చిపోయిందమ్మా. ఆ లేబర్ గాడు ఎప్పుడైతే తన చెప్పు తీసుకుని వీళ్ళందరి ముందు నన్ను కొట్టడానికి ట్రై చేశాడో అప్పుడే నేను చచ్చిపోయానమ్మా, చచ్చిపోయాను. ఇంకా నేను బతికి వెళ్ళి. నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకోమ్మా. నేను బతికుంటేనే కదమ్మా నీకడ్డం. నీ ఇష్టం, వాడి ఇష్టం, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అమ్మా. నేను మీకడ్డు రాను. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, చచ్చిపోతాను. నేను బతుకుండకూడదు, చచ్చిపోతాను. Leave me! Leave me! Leave me! Leave me!
ఆ పని చెయ్యొద్దు డాడీ. మీరేం చెప్తే అది చేస్తాను. మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను డాడీ. మీరు నాకు కావాలి డాడీ. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, మల్లికని పెళ్లికి యాక్టింగ్ చేసి భలే ఒప్పించారండి. పెళ్లికి ఇంకా ఆలస్యం చేస్తే కథ మళ్ళీ మొదటికి వస్తుంది. ఇప్పుడు అమ్మాయి ఉన్న మూడ్లోనే మూడు ముళ్ళు పడిపోవాలి. ఎవరితో? అసలు కుర్రాడున్నాడా? ఉన్నాడు, రాజస్థాన్ లో ఉన్నాడు. నా ఫ్రెండ్ మార్బల్ కింగ్ దేవరాజ్ కొడుకు, కోటీశ్వరుడు. He's a big billionaire. Hello, Makarana Estates. I'm Somalinga Raju, chairman of Nicha Industries, Hyderabad. May I speak to Devraj, please? Sorry, sir. Boss is in the conference. Can you wait for a minute, sir? Okay. Basically, I'm from Andhra Pradesh. But in Jaipur, I'm a king in marble and tiles business. You know, every year I pay 100 crores of income tax. The main purpose of this conference is I want to develop my business in Japan, Germany, and Czechoslovakia. Excuse me, sir. I told you not to disturb. But sorry, sir. It's Somalinga Raju from Nitya Industries. Who? Mr. Somalinga Raju. Oh, thank you. Welcome, sir. Excuse me, gentlemen. ఏంటి రాజు గారు ఇంత సడన్ గా ఫోన్ చేశారు? ఒక సీరియస్ మ్యాటర్ అండి. ఏంటి? ఎల్లుండే మీ కొడుక్కి నా కూతురికి పెళ్లి. మా అబ్బాయికి మీ అమ్మాయికి ఎల్లుండే పెళ్ళా? ఏ, మీ కొడుకు ఆల్రెడీ పెళ్లి చేసేసారా? మళ్ళెవరండి, మీకు తెలియకుండా మా అబ్బాయి పెళ్ళట్టు అవుతుంది. కాకపోతే అర్జెంట్ గా పెళ్లి అంటున్నారు. ఇప్పుడు అరేంజ్మెంట్స్, కార్డు ప్రింటింగ్ అవన్నీ నేను చూసుకుంటాను కదా. లేట్ అయితే మంచి ముహూర్తం మిస్ అయిపోతుంది. మంచి ముహూర్తం తర్వాత ఇంకా చేసేదేముంది, వెంటనే బయలుదేరుతున్నా. ఓకే.